ఆ సంతాన ప్రాప్తి కలగాలి అనుకునేటువంటి వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అర్చిస్తున్నంత సమయంలో దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అనేటువంటి మంత్రాన్ని పఠించుకోండి. ఓం దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అనేటువంటిది ఈ మంత్రాన్ని ఆ అభిషేకం బ్రాహ్మణోత్తముడు చేసినంత సమయంలో మీరు ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వరునికి ఆరాధిస్తూ ఉంటారో వెన్న, వడపప్పు, బెల్లము ఇవి నివేదన పెట్టండి. తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అందులో ఉండేటువంటి ఆటంకాలు, దోషాదులన్నీ కూడాను తొలగిపోయి సంపూర్ణంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ఆ సంతాన ప్రాప్తి కలగాలి అనుకునేటువంటి వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అర్చిస్తున్నంత సమయంలో దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అనేటువంటి మంత్రాన్ని పఠించుకోండి.